దీవించునుగాక. షాలోం. గడిచిన కాలమంతయు ప్రభువారి ఎల్లవేళ్ళ కూడా మనల్ని కాచి కాపాడుతూనే ఉన్నారండి. ఆయన చేసిన మేలులకు మనం ఏమిచ్చినా ఆయన రుణాన్ని తీర్చలేం. ప్రియ దేవుని బిడ్డారా, ఆయన గొప్ప దేవుడు, ఘనకార్యాలు చేసే దేవుడు. ఏమిచ్చినా ఆయన రుణాన్ని తీర్చలేము. ఎల్లవేళలా అంట దావీదు వలె 103 కీర్తనలో దావీదు చెప్పుకున్న రీతిగా నా ప్రాణమా యెహోవాను సన్నుతించమని ఎల్లవేళ ఆయన సన్నుతించేవారిగా, ఆయన చేసిన ఉపకారములు మరవద్దు ప్రభు అని మరవద్దని చెప్పి దేవుని స్తుతించేవారిగా మనం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. కనుక ఎప్పుడు కూడా ఆయన చేసిన మేలు మనం కృతజ్ఞత కలిగి ఆయన స్తుతించాలండి. ఆది కాండము 28వ అధ్యాయము 12వ వచనం. దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని యాకోబుకి ఇస్తున్నాడండి. దేవుడు తన పితరుడైనటువంటి అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని యాకోబుకి దేవుడు అనుగ్రహిస్తున్నాడండి. ఎందుకంటే ప్రభువారు నా జీవితాల్లో అనేకమైన వాగ్దానాలు చేస్తూ ఉంటాడండి. మన పితరులకు చేసి ఉండొచ్చు, అవి మనం పొందుకుంటాం. ప్రియ దేవుని బిడ్డరా, దేవుడు చేసిన వాగ్దానాలన్నీ కూడా ఆమేన్, నమ్మదగినవి, అవును అన్నట్లుగా ఉన్నవంట. ఆమేన్, హల్లెలూయా. అవి జరుగును అన్నట్లుగా ఉండేయండి. ఆయన చేసిన వాగ్దానాలు మనం స్వతంత్రించుకోవాలంటే ఆ వాగ్దానాలు పొందుకునే అర్హత మనకి కావాలి. ఆమేన్, హల్లెలూయా. అర్హులుగా ఉన్నప్పుడు వాగ్దానాలను స్వతంత్రించుకుంటాం. ఆది కాండము 28వ అధ్యాయము 12వ వచనములో యాకోబు గురించి రాయబడింది. యాకోబుకు దేవుడు ఒక దర్శనాన్ని చూపిస్తున్నాడు. చదవండి. దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచూ నుండిరి. యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడనైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. స్తోత్రం, హల్లెలూయా. చెబుదాం, హల్లెలూయా. ఇక్కడ యాకోబు తన తండ్రి దగ్గర నుంచి బయలుదేరి తన తల్లి బంధువుల యొద్దకు బయలుదేరి వెళుతున్నాడండి. ఎందుకు బయలుదేరి వెళుతున్నాడు? తన అన్న తన్ను చంపుతాడేమో అన్న భయముతో అక్కడి నుంచి పారిపోయి తన తల్లిదండ్రి చెప్పినట్టుగా తన తల్లి యొక్క సహోదరుల యొద్దకు వెళ్ళి అక్కడ సహోదరుల కుమార్తెలను వివాహం చేసుకొని రావడానికి యాకోబు బయలుదేరి తల్లిదండ్రుల మాటకు లోబడి బయలుదేరి వెళుతున్నాడండి. ఆ వెళుతున్న సమయంలో ఒక చోట ఆగి ఒక రాయి తీసుకొని తల కింద పెట్టుకొని పడుకున్న సందర్భంలో దేవుడు ఒక కలను యాకోబుకు చూపిస్తున్నాడండి. ఆ కలలో అంట ఆకాశానికి ఒక నిచ్చెన వేయబడి ఉంది. ఆ నిచ్చెన మీదంట దేవుని దూతలు పైకి ఎక్కుచూ దిగుతూ ఉన్నాయంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ నిచ్చెన పైగా ఉన్నటువంటి యెహోవా దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. యెహోవా దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఏమని? యాకోబు, నేను నిన్ను దీవిస్తానయ్యా. అబ్రహాముకి ఏదైతే వాగ్దానము చేశానో, ఇస్సాకుకి ఏదైతే వాగ్దానము చేశానో ఆ వాగ్దానము నీకు జీవితములో నేను నెరవేరుస్తాను. ఆమేన్, హల్లెలూయా. ఆ వాగ్దానానికి నీ జీవితములో నేను నెరవేరుస్తాను అని చెప్పి యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడండి. ఇక్కడ నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడనని చెబుతున్నాడండి. ఇక్కడ యాకోబుకు దర్శనం వచ్చింది. ఆ నిచ్చెన, భూమికి ఆకాశానికి వేయబడిన నిచ్చెన ఎవరంటే యేసుక్రీస్తు వారండి. ఆమేన్, హల్లెలూయా. చదువుదామా? యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనం.
యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనం. చక్కటి దర్శనం అండి. ఆకాశానికి నిచ్చెన వేయబడిందంట. ఆకాశానికి భూమికి దేవుని దూతలు ఆ నిచ్చెన మీద వెళుతూ వస్తూ ఉన్నారంటండి. నేనే ద్వారమును, నా ద్వారా తప్ప ఎవడును లోపలికి ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటకు వచ్చుచు మేత మేయిచుండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరి ద్వారా అంటండి? పరలోక రాజ్యము చేరాలంటే దేవుడు యేసుక్రీస్తు వారే మార్గం అండి. ఆయన అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే మార్గం అండి. ఆయన ద్వారా మాత్రమే పరలోక రాజ్యానికి చేరగలము. ఆదిలో యాకోబుకు దేవుడు కళ చూపించాడు. ఆ కళలో ఆకాశానికి నిచ్చెన వేయబడింది. ఆ నిచ్చెన ఎవరంటే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే నీవైనా నేనైనా ఆ పరలోక రాజ్యానికి చేరగలము. ఎవరైతే యేసుక్రీస్తు వారిని అంగీకరించి మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని క్రమం తప్పకుండా ప్రభువుల్లో చేతులు వేస్తారో వారు పరలోక రాజ్యానికి చేరతారు, పరలోక రాజ్య వారసులుగా ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. ఆ యాకోబుకు కనిపించిన దర్శనంలో కనిపించిన ఆ నిచ్చెన యేసుక్రీస్తు వారు. ఆయన ద్వారా మాత్రమే మనం అంట పరమునకు చేరగలమండి. అక్కడ యాకోబు దేవుడు, ఇసాకు దేవుడు, అబ్రహాము దేవుడు అయినటువంటి యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో వారికి చేసిన వాగ్దానాన్ని యాకోబు నీ జీవితంలో నెరవేరుస్తాను, నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె చేస్తాను. ఆమేన్, హల్లెలూయా. మీకు గుర్తుకు రావాలి, ఈ వాగ్దానం అబ్రహాముతో దేవుడు చేశాడు. ఎవరికి చెప్పాడండి? ఆకాశములో నక్షత్రముల వలె, సముద్ర తీరమందలి ఇసుక రేణుముల వలె నీ సంతానాన్ని దీవిస్తాను అని అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. అదే వాగ్దానాన్ని ఇక్కడ చూస్తే యాకోబుకు దేవుడు తెలియపరుస్తున్నాడు. నీ సంతానాన్ని ఇసుక రేణువు వలె చేస్తాను. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని యాకోబు జీవితంలో ప్రభువు నెరవేర్చబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చెప్పాల, హల్లెలూయా. కొన్ని వాగ్దానాలు నీ జీవితంలో దేవుడు చేస్తుండొచ్చండి. ఒకవేళ నీ జీవితంలో నెరవేరకపోతే నీ బిడ్డల జీవితంలో దాన్ని నెరవేరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు చేస్తాడు. మాట ఇచ్చినవాడు నమ్మదగిన వాడండి. మనం ఎదురు చూస్తూ ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. తొందరపడి దేవుణ్ణి విడిచిపెట్టి, దేవుని సన్నిధిని విడిచిపెట్టి, మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేవారిగా, తప్పిపోయేవారిగా ఉండకూడదండి. దేవుడిచ్చే అంతవరకు ఎదురు చూస్తూ ఉండాలంట. ఆమేన్, హల్లెలూయా. ఎదురు చూడాలండి. ఎదురు చూసి ప్రభువు ఇచ్చే దేవుళ్ళు మనం పొందుకోవాలి. అబ్రహాముకు వాగ్దానం చేస్తే అదే వాగ్దానము యాకోబుకు చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడండి. ఇక్కడ 3 రకాలైన ఆశీర్వాదాలు దేవుడు చెబుతున్నాడు. ఆదికాండము 28వ అధ్యాయము 13వ వచనాన్ని మనం గమనించినట్లయితే 28:13 ఏమని వాగ్దానం చేశాడు? స్తోత్రం. స్తోత్రం, హల్లెలూయా. చూడు ఏమంటే, నీవు పడుకొని ఉన్న ఈ భూమిని నీ సంతానమునకు ఇచ్చేదను. ఆమేన్, హల్లెలూయా. మొదట అంటున్నాడు, ఈ భూమిని నీ సంతానానికి ఇస్తాను అంటున్నాడండి. ఎవరికి ఇస్తాడంట? సంతానానికి. ఇదిగో ఈ కనాను ప్రదేశం ఉంది కదా, ఈ పాలు తేనెలు ప్రవహించే ప్రదేశాన్ని నీ వంశానికి నేను ఇవ్వబోతున్నాను అని మొదటి వాగ్దానాన్ని తెలియపరుస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డారా, నీకు కలిగిన దాన్ని నేను దీవిస్తున్నాను, నీకు కలిగిన దాన్ని నీ బిడ్డలకి ఇస్తున్నాను. ఇదిగో నీతో వాగ్దానం చేసినటువంటి వాగ్దానాలు నీ బిడ్డల జీవితాల్లో నెరవేరుస్తాను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చాలామందికి కోరికలు ఉంటాయి, నేను బాగా చదువుకోవాలి, నేను కలెక్టర్ అవ్వాలి. వాళ్ళు ఏం చేస్తారంటే తన బిడ్డనన్నా చదివిద్దామని ఆశపడతారండి. ఆమేన్, హల్లెలూయా.
నా బిడ్డలన్నా చదువుకొని మంచి భవిష్యత్తు కలిగి ఉండాలి, వాళ్ళు బాగుండాలని ఆశపడతారు. దేవుడు అంటాడు, నువ్వు పొందుకోకపోయినా నీ బిడ్డలకైనా ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తానంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. యాకోబుకు అంటున్నాడు, నీ సంతానాన్ని నేను విస్తరింపజేస్తాను, భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె చేస్తాడంట. ఆమేన్, హల్లెలూయా. ఏంటంట, ఇసుక రేణువుల వంటి సంతానముగా నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానంటున్నాడు. 28:14 ఏముందంటే, భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భూమి వంశములన్నంట నీ సంతానాన్ని బట్టి ఆశీర్వదించబడది అంట. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాముతో అన్నాడు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, నేను దూషించు వారిని నేను శపిస్తాను, నేను శపించేవాడిని శమిస్తాను, దూషించేవాడిని శపిస్తాను అన్నాడండి. అదేవిధంగా అంటున్నాడు, నీ వంశాన్ని బట్టి నీ పిల్లలను బట్టి ఈ భూమి మీద ఆశీర్వాదాలు కుమ్మరించబడతాయి. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలు ఎక్కడ అడుగు పెడతారో అక్కడ దీవెన. ఆమేన్, హల్లెలూయా. దేవుడి బిడ్డలు ఎక్కడ అడుగు పెడతారో అక్కడ ఆశీర్వాదాలు కుమ్మరించబడతాయి అండి. అందుకే రెండో వాగ్దానం అన్నాడు, నీ సంతానాన్ని దీవిస్తాను. మూడోది ప్రపంచాన్ని 28:14 ఉంది చివరిలో, ఏంటంటే తూర్పు తట్టును ఉత్తరపు తట్టును వ్యాపి భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా ఆశీర్వదింపబడును. ఆమేన్, హల్లెలూయా. మొదట వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నాడు, నీ సంతానం దీవించబడుతుంది అంటున్నాడు. నిన్ను బట్టి ఈ ప్రపంచంలో ఉండే బిడ్డలందరూ కూడా దీవింపబడతారు అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలు దీవింపబడితేనంట అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటారంట. ఆమేన్, హల్లెలూయా. చాలామంది నేను ఒక్కరిని దీవించబడితే చాలు అనుకుంటారు. అట్ట కాదండి, దేవుని బిడ్డలు దీవింపబడితే అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటారు. దేవుడు వారిని దీవించిన కొలది దాతృత్వం కలిగి ఇచ్చేవారిగా ఉంటారు, ఇతరులకు సహాయం చేసేవారిగా ఉంటారు, ఇతరులను ఆదుకునేవారిగా ఉంటారండి. పగడాల ప్రవీణ్ గారు ఒకప్పుడు ఏమీ లేని స్థితిలో ఉన్నాడండి. ఏమీ లేని స్థితిలో సేవను ప్రారంభించాడు. ఒంటరిగా దేవుని సేవను ప్రారంభించాడు. తర్వాత రోజుల్లో దేవుడు సేవను దీవించాడు, తను అభివృద్ధి పరిచాడు. అనేకమైన సాఫ్ట్వేర్ కంపెనీస్ను ఏర్పాటు చేయడానికి దేవుడు కృప చూపాడు. భారతదేశమే కాదు, బయట దేశాల్లో కూడా తన కంపెనీలు ఏర్పాటు చేయబడ్డాయి. అంటే వెంటనే ఏం చేశాడు, అనేకమైన పేద విద్యార్థులకు తన కంపెనీస్లో జాబ్ ఇవ్వడం ప్రారంభించాడండి. కులాన్ని చూడలేదు, మతాన్ని చూడలేదు, ఏ కులమైనా పర్వాలేదు, అందరినీ ఆదుకోవాలని మనసు కలిగి అందరికీ కులము లేదు అని చెప్పి అందరినీ చేర్చుకొని అందరికీ జాబులు ఇచ్చి వారిని మంచి స్థితిలో నిలబెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెబుతున్నా అంటే, ఒకప్పుడు ఏమీ లేని పగడాల ప్రవీణ్ గారిని దేవుడు బహుగా దీవించిన తర్వాత అనేకులు దీవింపబడడానికి ఆయన కారణమయ్యాడంట. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలు ఇలా ఉంటారండి. నేను ఒక్కరిని దీవించబడితే చాలు, నేను ఎవరికి ఏమి ఇవ్వను, నాకు ఇచ్చిన దాన్ని నేను దాచుకుంటాను అనుకుంటే కుదరదు. దేవుని బిడ్డరా, నిజమైన దేవుని బిడ్డలంట నీవు ఆశీర్వదించబడుతున్నప్పుడు అనేకులు నిన్ను బట్టి ఆశీర్వదించబడే రీతిగా వారికి నువ్వు దారి చూపిస్తావంట. ఆమేన్, హల్లెలూయా. ఆ విధంగా ఉంటారు. అందుకే అంటున్నాడు యాకోబుతో, నీ వంశములన్నీ ప్రపంచంలో ఉన్నట్టు బిడ్డలందరూ కూడా నీ సంతానాన్ని బట్టి దీవింపబడతారంట. ఆమేన్, హల్లెలూయా. నీ సంతానం అనేకులు ఆశీర్వదించబడే విధంగా నీ సంతానం ఉంటుంది అని దేవుడు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడంటే దేవుని మాటకు లోబడినప్పుడు అవి మనం స్వతంత్రించుకుంటాం. ఆదికాండం 28:15 దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నీకు తోడే ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు నీ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అంటున్నాడండి, కలదోర మాట్లాడి ఆకాశానికి భూమికి ఆకాశానికి నేనే దేవుణ్ణు,
అని దేవుడు బయలుపరిచి తెలియపరిచి యాకోబుతో చెబుతున్నాడు, నీవు నీ తల్లి సహోదరుల యొద్దకు వెళుతున్నావు, నువ్వేమీ భయపడద్దు, నీవు వెళుతున్న మార్గములో నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను ఆశీర్వదిస్తాను, మరలా నేను తిరిగి నేను ఆ వాగ్దానం చేసిన దేశానికి తిరిగి నడిపిస్తాను. ఆమేన్, హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. చక్కగా మాట్లాడుతున్నాడు. ఇంకా చివరగా అంటున్నాడు, నేను నిన్ను విడువను. ఆమేన్, హల్లెలూయా. ఏమన్నాడండి? నేను నిన్ను విడువను. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 1వ వచనంలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడండి. పురుగు వంటి యాకోబు, నేను నిన్ను సృజించిన వాడైన నేను మాట్లాడుతున్నాను. తల్లి గర్భములో ఉన్నప్పుడే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. నిన్ను సృజించిన వాడైన నేను నీతో మాట్లాడుతున్నాను. నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. స్తోత్రం, హల్లెలూయా. ప్రభువారు మనం విడవడండి. వాగ్దానం చేసిన దేవుడు గొప్ప దేవుడు. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, మన తోడుగా ఉండే దేవుడు. మనం ఎక్కడికి వెళుతున్నా, పొలాలకి వెళుతున్నా, పనులకి వెళుతున్నా, జాబులకి వెళుతున్నా, నీవు ఎక్కడికి వెళుతున్నా నీ తోడుగా ఉండి నిన్ను కాపాడే దేవుడు, నిన్ను విడవని దేవుడు, ఎడబాయిన దేవుడు మనం నమ్ముకున్న దేవుడు అండి. ఆమేన్, హల్లెలూయా. విడవడండి. కనుక ఆయన సన్నిధిలో మనం సాక్షులుగా ఉండాలి. ఆయన కృపను బట్టి నిత్యము ఆయన స్తుతించేవారిగా ఉండాలి, ఆయన గణపరిచేవారిగా ఉండాలి. యాకోబుతో అంటున్నాడు, నేను నిన్ను విడవనయ్యా. స్తోత్రం, హల్లెలూయా. అని విడిచే దేవుడు కాదు ప్రియ దేవుని బిడ్డారా. ఇక్కడ రాయబడింది 17వ వచనం, భయపడి ఈ స్థలము ఎంతో గొప్పది, ఇది దేవుని మందిరమే కానీ మరి ఒకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకునేను. దేవునికి స్తోత్రం. యాకోబు ఎప్పుడైతే ఆ కల చూశాడో వెంటనే భయపడిపోయాడండి. భయపడిపోయి అంటున్నాడు, ఇది మామూలు స్థలము కాదు, ఇది పరలోకపు గవిని. స్తోత్రం, హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. యాకోబు దేవుని దర్శనము చూశాడు, పరలోక రాజ్యానికి నిచ్చెనను చూశాడు, పరలోక రాజ్యాన్ని ఎక్కుతూ దిగుతున్న దేవదూతలను చూశాడు, వారికి పైగా ఉన్న దేవుని స్వరాన్ని విన్నాడు. ఇవన్నీ చూసి భయము కలిగి, నిజముగా ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇది దేవుని నివాస స్థలము, ఇది మరొకటి కాదు, ఇది పరలోకపు గవిని, ఇది దేవుని మందిరము అని చెప్పి ఆ రాయి తీసి నూనె పోసి అక్కడ ప్రతిష్ఠించి ఒక బలిపీఠం కట్టడానికి ప్రతిష్ఠించాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే దర్శనం ఉన్న చోట విజయాలు ఉంటాయండి. దర్శనం ఉంటే తప్పకుండా విజయం ఉంటుందండి. కనుక మనం చేసే పనుల్లో దేవుడు నాకు ఈ దర్శనం ఇచ్చాడయ్యా, కల ద్వారా మాట్లాడాడు, ఈ పని చేయమన్నాడయ్యా అంటే తప్పకుండా ఆ పని చేస్తే విజయం వస్తుంది ప్రియ దేవుని బిడ్డరా. దేవుడు చెప్పినా కూడా నువ్వు ఎదురుగా వచ్చే ఆ అలజడులను, ఎదురుగా వచ్చే ఆ గాలిని, తుఫానును, ఎదురుగా వచ్చే అపజయాలను, ఇబ్బందులను చూసి పక్కకు పోతే అవి పొందుకోలేవు ప్రియ దేవుని బిడ్డారా. చాలామంది ఏమవుతుందో ఏమో, ఇది పొందుకుంటానో లేదో, ఎందుకు నాకు ఈ పరిస్థితి అని అనుకుంటామండి. లేదు ప్రియ దేవుని బిడ్డారా, దేవుడు నీతో మాట్లాడితే తప్పకుండా కార్యము చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. తప్పకుండా చేస్తాడండి. యాకోబు అంతకు మునుపు యాకోబు అనుకున్నాడు, ఇసాకు గుడారములో దేవుడు ఉన్నాడు, ఇసాకు గుడారంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు కదా, ఆ గుడారములో మాత్రమే దేవుడు ఉంటాడు అని యాకోబు అనుకున్నాడండి. కానీ మన తోడుగా ఉంటాడు, మనతో ఉంటాడు, ఎక్కడ ప్రతి చోట దేవుడు ఉంటాడని యాకోబు ఇక్కడ తెలుసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంతకుముందు అనుకున్నాడు, నా తండ్రి నిత్యము ప్రార్థన చేస్తున్నాడు కదా, అక్కడే ఉన్నాడేమో దేవుడు అనుకున్నాడు అండి. ఇప్పుడు యాకోబుకి అర్థమైంది, అన్ని చోట్ల ఉండే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మనకు తోడుగా ఉండే దేవుడు, మనం ఎక్కడికి వెళ్ళినా మనతో ఉండే దేవుడు అండి. యేసుక్రీస్తు వారి కలంకము లేని దేవుడు, డాగు ముట్టుదేని దేవుడు ప్రియ దేవుని బిడ్డారా. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. పరలోక రాజ్యంలో దేవుని దూతలు ఆయన్ని పరిశుద్ధుడు 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 అని చెప్పి కొనియాడుతున్న దేవుని బిడ్డారా. ఆమేన్, హల్లెలూయా.
ఆ పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్నప్పుడంతా గడప కమ్ముల పునాదులు అదిరిపోతాయి అంట. ఆమెను హల్లెలూయా. ఎందుకంటే ఆ స్వరము అంత గంభీరముగా ఉన్నది. స్తోత్రం. మనము స్తుతిస్తే పక్కనోళ్ళకి కూడా వినపడదండి. మనం పాటలు పాడితే పక్కనోళ్ళకి వినపడదండి. మనం హల్లెలూయా చెబితే పక్కనోళ్ళకి వినపడదండి. ఆ యొక్క పరలోక రాజ్యంలో దేవుని దూతలు స్తుతిస్తుంటేనంట గడప కమ్ముల పునాదులు అదిరిపోయినాయి అంట. పౌలు శీలలు చెరసాల్లో స్తుతిస్తుంటే చెరసాల పునాదులు అదిరిపోయినాయి అంట. ప్రియ దేవుని బిడ్డారా, సంఖ్యలు తెగిపోయినాయి అంట. ఆమేన్ హల్లెలూయా. నీవు నేను స్తుతిస్తే అడ్డు బండలు తెగిపోతాయి. నీవు నేను స్తుతిస్తే అపవాది బంధకాలు తెగిపోతాయి. నీవు నేను స్తుతిస్తే అడ్డుపడుతున్న సమస్యలు వాటికవే పక్కకి వెళ్ళిపోతాయి. ఆమేన్ హల్లెలూయా. దేవుని బిడ్డలు స్తుతిస్తేనంట ఎరుకో గోడలు కూల్చివేయబడ్డాయంట. ఆమేన్ హల్లెలూయా. స్తుతిలో శక్తి ఉందండి. ఇక్కడ యాకోబు తెలుసుకున్నాడు, అన్ని చోట్ల ఉండే దేవుడు ఈయన. నా తండ్రి గుడారములో మాత్రమే ఉంటాడని నేను అనుకున్నాను, కానీ నా తోడుగా ఉన్న దేవుడు, అన్ని చోట్ల ఉండే దేవుడు, ఈయన సజీవుడు అని చెప్పి యాకోబు గ్రహించాడు. ఆమేన్ హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డరా, నీవు నేను దర్శనము కలిగిన వ్యక్తులుగా ప్రభు కృపను పొందుకునే వారిగా ఉండాలండి. ఇవన్నీ చూసినటువంటి యాకోబు దేవునికి సమర్పణ చేసుకుంటున్నాడు. ఆదికాండము 28వ అధ్యాయం 20వ వచనం అండి. స్తోత్రం హల్లెలూయా. ఇక్కడ యాకోబు దేవునికి సమర్పణ చేసుకున్నాడు. నిజంగా ఈయన ఉన్న దేవుడు, నేను ఎక్కడికి వెళ్ళినా నా తోడుగా ఉండే దేవుడు ఈయనే, ఈయన నిజమైన దేవుడని యాకోబు గ్రహించుకొని దేవుణ్ణి అడుగుతున్నాడు. దేవునికి సమర్పణ చేసుకున్నాడు, మొక్కుబడి చేసుకుంటున్నాడు. ప్రభువా, నువ్వు నిజమైన దేవుడు అని నేను చూశానయ్యా, నేను తెలుసుకున్నానయ్యా అని చెప్పి 3 రకాలుగా సహాయం చేయమని అడుగుతున్నాడు. మొదట అంటున్నాడు, నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు. ఆమేన్ హల్లెలూయా. ఒకసారి గమనించండి, ఇతను అడగక మునిపే దేవుడే చెప్పాడండి. ఏమన్నాడు తెలుసా? నువ్వు వెళుతున్న మార్గంలో నీ తోడుగా ఉండి మరలా నేను నిన్ను తిరిగి తీసుకొస్తానయ్యా అని చెప్పాడండి. కానీ యాకోబు చెప్పిన మరలా అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంట? అయ్యా, నా తండ్రి ఇంటికి నన్ను క్షేమముగా తిరిగి నడిపించు అని అడుగుతున్నాడు. దేవుడు గొప్ప దేవుడు అండి. క్షేమముగా యాకోబుని నడిపించాడు. యాకోబు వెళ్ళాడు, వెళ్ళంగానే మార్గాలు తెరవబడ్డాయి, చక్కగా వివాహాలు జరిగినాయి. ఒంటరిగా వెళ్ళినవాడు 2 గుంపులుగా బయటకు వచ్చాడు. యోర్దాన్ నది దాటుతున్నప్పుడు 3 గుంపులుగా దాటారు. అంత మహా సైన్యముగా యాకోబు దీవించబడ్డాడండి. ఏ ఇబ్బంది లేకుండా, శ్రమ లేకుండా యాకోబుని దేవుడు అన్న చంపుతాడన్న భయాన్ని తీసివేసి అన్నతో సమాధానాన్ని కలగజేసి క్షేమముగా తండ్రి యొద్దకు ఆ కనాను దేశానికి దేవుడు యాకోబుని నడిపించాడు. ఆమేన్ హల్లెలూయా. చూసారా, యాకోబు అడుగుతున్నాడు, నా తండ్రి ఇంటికి నన్ను క్షేమముగా తిరిగి నడిపించయ్యా అంటున్నాడండి. నేను నడిపిస్తానని చెప్పి యాకోబును దేవుడు క్షేమముగా తీసుకొచ్చాడు. ఒంటరిగా ఒక కర్ర పట్టుకొని యోర్దాను దాటాడంట. కర్ర పట్టుకొని ఆ నీళ్ళ తాకిన తట్టుకుంటూ ఒక కర్ర పట్టుకొని యోర్దాను నది దాటి వెళ్ళినటువంటి యాకోబు ఇక్కడ క్షేమముగా అంట 3 గుంపుల సైన్యముతో 3 గుంపుల జనాభాతో ఆ నది దాటి మళ్ళా వచ్చేసారండి. స్తోత్రం హల్లెలూయా. అంతగా దేవుడు యాకోబుని దీవించాడు. ఇసుక రేణుల వలె చేస్తాన్న యాకోబుని బహుజనాంగముగా చేసి అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చాడు. ప్రియ దేవుని బిడ్డరా, ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడండి. రెండోది అంటున్నాడు, మార్గములు దేవుడు నాకు తోడే ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి ఉండేదంటయ్యా. నేను వెళుతున్న మార్గంలో క్రూర మృగాలు ఉంటాయి, శత్రువులు ఉంటారు, గాయపరిచే వాళ్ళు ఉంటారు, ఇబ్బంది కలగజేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరి చేతుల్లో నుండి నన్ను కాపాడయ్యా అని అడుగుతున్నాడు.
యాకోబు వెళ్ళినప్పుడు ఎవరూ యాకోబుని ఏమీ చేయలేదు, క్షేమముగా వెళ్ళాడు. లాబాను దగ్గర కూడా భయపడకుండా ఉన్నాడు. లాబాను కూడా యాకోబును తరుముకుంటూ వచ్చాడు. కానీ దేవుడు లాబాను గద్దించాడు, ఏయ్ ఇతను నా కుమారుడు, మంచి చెడ్డలు ఏది మాట్లాడదు, జాగ్రత్త అని లాబానుతో దేవుడు గద్దిస్తే లాబాను భయపడి యాకోబుని ఏమీ అనకుండా సమాధానపడి తిరిగి వెళ్ళిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. నాకు కాపాడయ్యా, ఏ శత్రువు నన్ను ముట్టకుండా, ఏ కీడు రాకుండా నన్ను కాపాడు ప్రభా అని యాకోబు అడిగాడు. అలాగే క్షేమముగా యాకోబును మరలా తిరిగి దేవుడు తీసుకొచ్చాడు. మూడోది, ఆహారము వస్త్రాలు దయచేయమన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఏమడుగుతున్నాడు? మూడో మాట అంతేనా? ఏమడుగుతున్నాడు? అయ్యా, తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. స్తోత్రం, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. తినుటకు ఆహారమును, వేసుకొనుటకు వస్త్రాలు అంటండి. ఈరోజు అన్ని దేవుడు మనకిస్తున్నాడు కదండి. యాకోబుకైనా నీకు చక్కటి వస్త్రాలు ఇస్తున్నాడు, తినడానికి సమృద్ధి కలిగిన ఆహారం ఇస్తున్నాడు. అది యాకోబు కూడా అదే అడిగాడు. యాకోబు అడిగింది కొంచెం ఏంది, దేవుడు ఇస్తాడు కదా అనుకోవచ్చు, కానీ యాకోబు అడుగుతున్నాడు, ఇవన్నీ నాకు దయచేస్తే నువ్వు నాకు దేవుడిగా ఉంటావు, నీవు నన్ను దీవించిన కొలది నేను నీ సాక్షిగా ఉంటాను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడు ఏమని మొక్కున్నాడో 22వ వచనం. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, అయ్యా నిజముగా నీవు నా ఇంటికి తిరిగి నడిపించినట్లయితే, మార్గములో నా తోడుగా ఉన్నట్లయితే, తినుటకు ఆహారమును, వస్త్రములను ధరించుకున్నటకు వస్త్రాలను నువ్వు నాకు ధరింపచేసినట్లయితే నేను నిలిపిన ఈ రాయి మందిరం అవుతుంది, ఈ స్థలములో నేను నీకు మొక్కుబడులు చెల్లిస్తాను. ఆమేన్, హల్లెలూయా. ఈ స్థలములో మొక్కుబడులు చెల్లిస్తానయ్యా. నీవు నన్ను దీవించిన కొలది, ఒంటరిగా నేను వెళుతున్నాను, ఎంతగా నన్ను దీవిస్తావో అంతగా నేను నీకు ఎంత భాగం ఇస్తానన్నాడు అక్కడ? 10వ భాగం ఇస్తాను అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు దేవునితో మొక్కుబడి దేవుడు ఇవ్వమని ఎవరిని అడగలేదండి. మిమ్మల్ని కూడా దేవుడు ఇవ్వమని అడగడు. ప్రియ దేవుని బిడ్డరా, ఆయన అడిగే దేవుడు కాదండి. ఆయన సమస్త సృష్టికర్త, ఆయన పరలోక రాజ్యాధిపతి, బంగారు మేడగదులు కలిగిన రాజ్యానికి రాజు అండి. ధనవంతుడైన దేవుడు, గొప్ప దేవుడండి. అటువంటి దేవుడు నిన్ను అడుగుతాడా? అడగడు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ యాకోబు అంటున్నాడు, దేవుడు అడగకపోయినా నేను కృతజ్ఞత కలిగి, ఏమన్నాడండి? కృతజ్ఞత కలిగి నన్ను దీవించిన కొలది, ఒంటరైన నన్ను వేల మంది నువ్వు చేస్తున్నావు గనక, ఏమీ లేని ఒక్క కర్రతో వెళ్ళిన నేను వేల గొర్రెలు, పొటేళ్ళు, గేదెలు, ఆవులు, ఒంటెలు కలిగిన వాడిగా నన్ను చేస్తున్నావు గనక, నాకు కలిగిన ప్రతి దాంట్లో నేను 10వ భాగము నీకు చెల్లిస్తానయ్యా, నీకు ఇస్తానయ్యా అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. గమనించాలి ప్రియ దేవుని బిడ్డారా, యాకోబు ఆ విధంగా సమర్పణ చేసుకున్నాడు గనక యాకోబును దేవుడు విడవలేదండి. 14 సంవత్సరాలు ఉచితముగా కొలువు చేశాడు. ఎన్ని సంవత్సరాలండి? ఒక్క గొర్రె పిల్ల తీసుకోకుండా ఉచితముగా కొలువు చేశాడు. మొదటిసారి 7 సంవత్సరాలు, మరలా రాహేలు కొరకు 7 సంవత్సరాలు ఆ విధంగా చేశాడండి. కానీ ఒక్క రూపాయి తీసుకోలే, ఒక్క గొర్రె పిల్ల కూడా తీసుకోలేదండి. కానీ తర్వాత దేవుడు యాకోబు కష్టాన్ని చూశాడు. యాకోబు కష్టాన్ని చూసి యాకోబును దీవించడం ప్రారంభించాడు. ఆమేన్, హల్లెలూయా. మనం అనుకుంటాం, నేను దేవుణ్ణి నమ్ముకున్నానే, నాకేమీ లేదే, నష్టాలు తప్ప ఏమీ లేదే, అపజయాలు తప్ప ఏమీ లేదే, కష్టాలు తప్ప ఏమీ లేదే, ఇబ్బందులు తప్ప ఏమీ లేదే అనుకుంటాం. ఇబ్బంది పడాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదండి. ఒకానొక రోజు దేవుడు నీ వైపు చూస్తాడు. ఆ రోజు యాకోబును చూసిన దేవుడు ఆశీర్వదించడం ప్రారంభిస్తే లాబాను కుమార్తెలుకి భయం కలిగిందంట. ఆమేన్, హల్లెలూయా. ఎవడు యాకోబు? నా తండ్రి ఆస్తి అంతా లాక్కెళ్తున్నారు అనుకున్నారంట. ఆమేన్, హల్లెలూయా.
యాకోబు ప్రార్థన చేసుకుని లాబాను దగ్గరికి వచ్చి, ఇదిగో తెల్లగా పొరలు కలిగినటువంటి పిల్లలు నాకు, పొరలు లేనివి నీకు, తెల్లటి మచ్చలు కలిగినవి నాకు, మచ్చలు లేనివి నీకు అన్నప్పుడు దేవుడు మచ్చలు కలిగిన వాటిని అన్నింటిని పుట్టించాడంట. స్తోత్రం, హల్లెలూయా. మరలా వచ్చి వాడు అన్నాడు, ఇది ఒప్పుకోను, మచ్చలు కలిగి నాకు, మచ్చలు లేనివి యాకోబుకి అన్నాడంట. దేవుడు అంట మచ్చలు లేనివి పుట్టించాడంట. ఆమేన్, హల్లెలూయా. ఎన్నిసార్లు మార్చినా యాకోబే దీవించబడుతున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే యాకోబుతో దేవుడు నిబంధన చేశాడు, యాకోబుతో దేవుడు వాగ్దానం చేశాడు. ఆ యాకోబు కూడా దేవునితో మాట్లాడి సమర్పణ చేసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నన్ను దీవిస్తే, నన్ను దీవించిన కొలది నేను నీ సన్నిధికి 10వ భాగం ఇస్తాను. ఆమేన్, హల్లెలూయా. ఒక నిబంధన చేసుకున్నాడంటే. అందుకేనంట యాకోబు మందలంట పెరిగిపోయింది, గుంపులు గుంపులు పెరిగిపోయిందంట, గుంపులు గుంపులు అంట. వాళ్ళ యొక్క లాబాను కోపంగా చూస్తున్నాడంట యాకోబు వైపు. లాబాను కుమారులంట కోపంగా చూస్తున్నారంట. వీడు ఒక్కడగా వచ్చాడు, వేల మంది గొర్రెలు, ఎడ్లు, ఆవులు కలిగి ఉన్నాడు. నా తండ్రికి చూస్తే కొన్నే ఉండయి, ఇతనికి రెట్టింపు ఉండయే అని చెప్పి కోపంగా చూడడం ప్రారంభించారంట. ప్రియ దేవుని బిడ్డరా, కొన్ని సందర్భాల్లో మనం దీవింపబడుతూ ఉంటే మన ఇరుగు పొరుగు వారు మనల్ని ఎలా చూస్తారండి? స్తోత్రం, హల్లెలూయా. ఏమీ లేకుండా ఒంటరిగా వచ్చింది, ఇంత సంపాదించుకుంది. ఏమీ లేకుండా ఒంటరిగా ఉంది, ఇంత సంపాదించుకుంది. ఇంట్లో నుంచి బయటికి రారు, ఏం తింటున్నారో ఏం చేస్తున్నారో తెలియదు. వారి గృహాలు పెరిగిపోతున్నాయి, ఆస్తి పెరిగిపోతుంది, సంపాదన పెరిగిపోతుంది, పొలాలు పెరిగిపోతున్నాయి. ఎక్కడివి అని చెప్పి వాళ్ళంట అసూయ పడతారంట. ఆమేన్, హల్లెలూయా. ఆ రీతిగా దేవుడు మనల్ని దీవించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అటువంటి కృప దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఎప్పుడో తెలుసా? నీవు వాగ్దానాన్ని పొందుకొని దేవుని సాక్షిగా జీవించినప్పుడు, యాకోబు వలె సమర్పణ చేసుకొని, అయ్యా నన్ను దీవించు, నాకు కావలసిన ఆహారము, వస్త్రాలు దయచేయి, నేను వెళుతున్న మార్గాల్లో జాబుల్లో నా తోడుగా ఉండు, ఏ శత్రువులు ప్రవేశించకుండా నువ్వు నా తోడుగా ఉండయ్యా, క్షేమముగా గృహానికి రావాలని చెప్పి దేవునికి ప్రార్థన చేసుకొని, నన్ను దీవించిన కొలది నేను నీకు ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉంటాను ప్రభువా అని ప్రభువుకి సమర్పణ చేసుకున్నప్పుడు అంట ఆటోమేటిక్గా తెలియకుండానే అంట 1 2 అయిపోతుందంట. ఆమేన్, హల్లెలూయా. తెలియకుండానే 2 4 అయిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడో తెలుసా? నమ్మకముగా ఉన్నప్పుడు అండి. చదవండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 2వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 2వ వచనం. మలాకి గ్రంథము 3వ అధ్యాయం 8 10. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు చదవండి అమ్మ. ఇప్పుడు నేను వచ్చినప్పుడు ఆ చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతి వాడును వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేసి స్తోత్రం, హల్లెలూయా. గమనించాలని ఏం చేయాలంటే ప్రతి ఆదివారం అంట చందా వసూలు, అదంతా దాచిపెట్టి దేవుని సేవ కొరకు వాడమంటున్నారండి. ఆమేన్, హల్లెలూయా. అంటే దేవునికి ఇచ్చేవారిగా ఉండమని ఆదిమ సంఘములో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. మలాకి గ్రంథంలో 3వ అధ్యాయం 8 10 వచనాల్లో కూడా ఉందంట, దేవునికి ఇవ్వని ఎడలంట మనం దొంగతనము చేస్తున్నట్టుగా ఉందండి అక్కడ. చదవండి. మానవుడు దేవుని యొద్ద దొంగిలుడునా? మీరు నా యొద్ద దొంగిలిస్తూనే ఉన్నారు. దేని విషయములు అని మీరు అందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలించితిరి. స్తోత్రం, హల్లెలూయా. చూసారా? దేవుడు అంటున్నాడు, మొదట యాకోబు నేను ఇస్తానని చెప్పిన మాటను దేవుడే జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు దొంగిలిస్తున్నారు, నేనైతే మీ జీవితాల్లో కార్యాలు చేస్తున్నాను, నేను మిమ్మల్ని దీవిస్తున్నాను, కానీ మీరు 10వ భాగం ఇవ్వకుండా దొంగిలిస్తున్నారు అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తర్వాత వచ్చిన రాయబడింది, చివరి వచ్చిన చదవండి.
ఆ, ఆ, ఆ. నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధుల్లోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాక్యములను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించెదను. స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? దేవుడు అంటున్నాడు, ఇది చేసి మీరు నన్ను శోధించండి. ఏది చేసంట? మీరు ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉండి మీరు నన్ను శోధిస్తే నేను మీ ఎదుట ఆకాశ తూములు ద్వారాలిపుతాను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూశారండి, అటు అంటున్నాడు పదాలు భలే ఉంది అక్కడ. పట్టజాలనంతా ఇస్తాడు. అసలుకి పట్టుకోలేమంట మనం. ఆమేన్, హల్లెలూయా. మనం మోయలేనంత దీవెనలు నీ ఎదుట, నీ బిడ్డల ఎదుట దేవుడు కుమ్మరిస్తాడు. నిన్ను బట్టి నీ బిడ్డలకు జాబులు ఇస్తాడు. నిన్ను బట్టి నీ బిడ్డలను దీవిస్తాడు. నిన్ను బట్టి నీ బిడ్డలున్న స్థలాలను దీవిస్తాడు. నిన్ను బట్టి నీ బంధువర్గాన్ని దీవిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే నీ నమ్మకత్వాన్ని బట్టి 10వ భాగము దేవుని సొత్తు అంట. ఏంటంటే దేవుని సొత్తు అంట. ఇలా చేసి దేవుని శోధించాలంట. ప్రియ దేవుని బిడ్డారా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా స్తోత్రం, హల్లెలూయా. ప్రభు బలలో చేతులు వేసే వాళ్ళంట ప్రభు సువార్తను ప్రకటించాలంట. ఆయన మరణాన్ని ప్రకటించాలి. ఎవరి కొరకు ఆయన చనిపోయాడు? నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టాడు. నీ కొరకు, నా కొరకు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. నీకు నాకు పరలోక రాజ్యం ఇవ్వాలని, నిత్య జీవానికి నిన్ను నన్ను వారసులుగా చెయ్యాలని యేసుక్రీస్తు ప్రాణం పెట్టారు గనక ఈ సువార్తనంట బలలో చేతులు వేసి ప్రతి ఒక్కరూ ప్రకటించాలంట. ప్రభు బలలో చేతులు వేసిన వారు యోగ్యత ఉండాలంట. ఏం ఉండాలండి? యోగ్యత ఉండాలి. యోగ్యత కలిగిన వారిగా ఉండి ప్రభు బలలో చేతులు వేయాలంట. యోగ్యత లేకపోతే నిన్ను నువ్వు పరీక్షించుకోవాలంట. నేను ఎలా ఉన్నానో, గడిచిన ఆదివారం మందిరానికి వచ్చానా, గడిచిన వారాల్లో వచ్చానా, ప్రార్థనలో పాల్గొంటున్నానా, ఉదయకాలం ముందు ప్రేయర్ చేస్తున్నానా, ప్రభు వాక్యానుసారంగా జీవిస్తున్నానా, ప్రభువుకు నేను దశంభాగాలు ఇస్తున్నానా, నమ్మకంగా ఉన్నానా అని చెప్పి మనల్ని మనమంట సరిచూసుకోవాలంట. ఆమేన్, హల్లెలూయా. సరిచూసుకుంటే మనమంట తీర్పు పొందకపోతామంట. ఆమేన్, హల్లెలూయా. తీర్పు పొందవంటండి, తీర్పు రాదంట. నీవు నేను సరిచూసుకోవాలి. ఎలా ఉన్నాను సరిచూసుకొని ప్రభు బల్లో చేతులు వేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది బల్లారాధనకు మాత్రమే వస్తారంటే మిగతా ఆదివారాల్లో మందిరాలకి రాలు. మిగతా ఆదివారాలు మందిరం వైపే చూడరు. మిగతా ఆదివారాలు పల్లెకి వెళ్ళిపోతారండి. ప్రార్థన చేసుకోరు, వాక్యం చదువుకోరు, పాటలు పాడేది రాదు, పొలాలకు ఉరుకుతూ వెళ్ళిపోతారు, పనులకు ఉరుకుతూ వెళ్ళిపోతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో నువ్వు కనబడాలి. ఈ లోపాలన్నీ ఉంచుకొని నేను కరెక్టేలే, నేను యోగ్యుణ్ణే, యోగ్యురాలనే అని చెప్పి మందిరములోనికి నీవు వచ్చి ప్రభు వల్ల స్వీకరిస్తే అది నీకు శాపం అవుతుందంట. ఏమొస్తుందండి? తీర్పు, నీ మీదకి తీర్పు వస్తుందంట. తీర్పు రాకుండా ఉండాలంటే నిన్ను నువ్వు పరీక్షించుకోవాలంట, సరి చేసుకోవాలండి. సరి చేసుకుంటే తీర్పు పొందక నీవంట యోగ్యుడిగా ఎంచబడతావు. ఆశీర్వచపు పాత్రలను తీసుకున్నప్పుడు ఆశీర్వాదాలు నీ మీద కుమ్మరించబడతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఒకరినొకరు సరి చేసుకుందాం. ప్రభు బల్లో చేతులు వేసుకున్న బిడ్డల్ని ఎలా ఉన్నానో, తప్పిదాలు ఉండయా, లోపాలు ఉండయా, పాపాలు ఉండయా, నోటి ద్వారా, కనుల ద్వారా, చూపుల ద్వారా, ఆలోచన ద్వారా, నడకల ద్వారా తెలిసి తెలియక ఏమైనా తప్పిదాలు చేశానేమో అని చెప్పి ప్రభు సన్నిధిలో సరి చేసుకొని పశ్చాత్తాపడి ఒప్పుకొని ఇది పరిశుద్ధమైన బల్ల, ఇది పరిశుద్ధమైన ప్రభు శరీరము, ఇది పరిశుద్ధమైన ప్రభు రక్తము అని గ్రహించి జ్ఞానము కలిగి ప్రభు బల్లో చేతులు వేసి ప్రభువిచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. అటువంటి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక.
ఆమేన్ ఆమేన్. కనులు